నెల్లూరు పెద్దారెడ్లు అనే మాట ఊరికే రాలేదు. ఈ జిల్లాలో పోటీకి నిలబెట్టడానికి బీసీ అభ్యర్థులే దొరకనంతగా రెడ్ల ఆధిపత్యం నడుస్తోంది. సిటీలో ముస్లిం అభ్యర్థికి తప్ప వైసీపీ తరఫున అందరూ రెడ్లే. బీసీలే వెన్నెముక అనే టీడీపీ కూడా నెల్లూరు జిల్లాలో ఏ ఒక్క బీసీకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈసారి ఫలితాలు కూడా డిఫరెంట్ గా ఉండబోతున్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఈ ఎన్నికల్లో నెల్లూరు రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్, ఇక్కడ రాజకీయాలు కూడా అంతే ఫేమస్. అంతేనా, వర్గ రాజకీయాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ నెల్లూరు. పాలకపక్షమా ప్రతిపక్షమా అన్న తేడా ఉండదిక్కడ. ఒకే పార్టీలో ఉంటూ నువ్వా నేనా అనేంత వైరం ఇక్కడ మాత్రమే చూడగలం. అలాంటి జిల్లాలో 2019 ఎన్నికల్లో కాస్త డిఫరెంట్ గా ఉన్నా ఈసారి పరిస్థితులు మారాయంటున్నారు. మొదటి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా రెడ్లు రాజకీయంగా ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. అందుకే ఈ జిల్లాలో ముఖ్య నాయకులంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. అందరూ రెడ్లే అయినా అంతర్గత కుమ్ములాటలు సహజం. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఉన్నా 2019లో మాత్రం అందరూ ఒక్క మాటపై నిలబడ్డారు. దాని ఫలితంగానే జిల్లా మొత్తాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేయగలిగింది. అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడానికి మరో ఫ్యాక్టర్ కూడా పనిచేసిందని చెబుతారు. నెల్లూరు సిటీ టికెట్ ని బీసీ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ కి ఇవ్వడమే ఆ ఫ్యాక్టర్. నెల్లూరు పెద్దారెడ్లు అనే బ్రాండ్ ఉన్న జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం బీసీ జనాభానే ఎక్కువ. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వడంతో జిల్లాలోని బీసీలంతా వైసీపీకి ఓటేశారని, అందుకే వైసీపీ క్లీన్ స్వీప్ చేయగలిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అందులోనూ గత ఎన్నికల్లో టీడీపీ సైతం నెల్లూరు జిల్లాలో బీసీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో బీసీ ఓటర్లు వైసీపీ వైపు చూశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉన్న ఒక్క బీసీ క్యాండిడేట్ ని కూడా మార్చేశారు. అనిల్ కుమార్ యాదవ్ కు నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చారు సీఎం జగన్. జిల్లాల్లో రిజర్వ్డ్ స్థానాలు కనీసం ఒకటో రెండో ఉంటాయి. మరి అదేంటో నెల్లూరు జిల్లాలో మాత్రం అన్ని జనరల్ స్థానాలే. అంతకుముందు మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 జనరల్, 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండేవి. జిల్లాల విభజన తరువాత నెల్లూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. కొత్త జిల్లాలో 8 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానం ఉండగా అవన్నీ జనరల్ స్థానాలే. పోనీ జనరల్ స్థానాల్లో బీసీలకు టికెట్ ఇస్తున్నారా అంటే అది కూడా చేయట్లేదు పార్టీలు. ఇందుకు టీడీపీ కూడా మినహాయింపేం కాదు. 2019లో వైసీపీ కనీసం ఒక్క బీసీ అభ్యర్థికైనా టికెట్ ఇచ్చింది. ఇప్పుడు నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ ప్లేస్లో నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్కి టికెట్ ఇచ్చారు. కానీ టీడీపీలో అలా కూడా సాధ్యపడట్లేదు. ఆ మాటకొస్తే నెల్లూరు జిల్లాలో టీడీపీ నుంచి అప్పుడు బీసీ అభ్యర్థి లేరు, ఇప్పుడు బీసీ అభ్యర్థిని నిలబెట్టట్లేదు. వచ్చే ఎన్నికల్లో మరి అవకాశం ఉంటుందా లేదా అన్నది మనం వేచి చూడాల్సిందే. మరో కీలక అంశం ఏంటంటే, రెడ్డి ఫ్యాక్టర్ పరంగా చూస్తే వైసీపీకి కడప కంటే నెల్లూరు జిల్లా చాలా స్ట్రాంగ్ అన్న పేరుంది. అలాంటి జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు రెబల్ గా మారి టీడీపీ వైపు వెళ్లిపోయారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఈ 3 స్థానాల్లో నెల్లూరు రూరల్లో సీనియర్ గా ఉన్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించింది వైసీపీ. ఇక వెంకటగిరి, ఉదయగిరిలో మాత్రం కొత్త వారితో ప్రయోగం చేస్తోంది. అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్లే అభ్యర్థులుగా ఉండబోతున్నారు. ఒక్క నెల్లూరు సిటీలో మాత్రమే మైనారిటీ కోటాలో డిప్యూటీ మేయర్ ఖలీల్ని బరిలోకి దించింది వైసీపీ. ఆర్థికంగా బలంగా ఉన్న మాజీ మంత్రి నారాయణకి పోటీగా ఖలీల్ని దింపడం వైసీపీ వ్యూహంలో భాగమే అని చెబుతున్నారు. ఇక జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆత్మకూరు సిట్టింగ్ మేకపాటి విక్రమ్ రెడ్డి, కావలి సిట్టింగ్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉంటున్నారు. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మహిధర్ రెడ్డి బరిలో ఉంటారా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇక నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించినా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎంపిక విషయంలో తనకు సమాచారం లేదు అన్న కారణంగా కొంత అసంతృప్తిగా ఉన్నారు వేమిరెడ్డి. తాను పోటీ చేయడం లేదని పార్టీ పెద్దలకు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీ అధికారికంగా మొత్తం అభ్యర్థుల ప్రకటన రాకున్నా
దాదాపుగా ఇప్పుడు వినిపిస్తున్న అభ్యర్థులే పోటీలో ఉంటారని చెబుతున్నారు. అందులో నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, వెంకటగిరి నుంచి కురుగుండ రామకృష్ణ, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. అధికారిక ప్రకటన మాత్రమే మిగులుంది. అంటే మొత్తం 8 జనరల్ స్థానాల్లో వైసీపీ ఒక్కచోట మైనారిటీకి అవకాశమిచ్చింది. ఒక్క బీసీ అభ్యర్థిని కూడా ఇక్కడ నిలబెట్టలేదు. ఇది ఆ పార్టీకి కొంత ఇబ్బందికరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నెల్లూరు సిటీ నుంచి బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కి అవకాశం ఇవ్వడం వల్లే జిల్లా మొత్తం మీద ఆ ప్రభావం కనబడింది. అందుకు 2019 ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అలాంటిది ఈసారి వైసీపీ, టీడీపీ బీసీలకు అవకాశమే ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నెల్లూరు జిల్లాపై తమ ప్రభావం ఉండాలని రెడ్లు, బీసీలు భావిస్తున్నారు. ఈసారి 2 పార్టీల నుంచి ఒక్క బీసీ అభ్యర్థి కూడా లేకపోవడంతో జిల్లాలో తమ ఉనికికే ప్రమాదం ఏర్పడింది అన్న భావనలో ఉన్నారు బీసీలు. జనాభా తక్కువున్న రెడ్లు తమపై ఆధిపత్యం చాటుతుండటంతో రాజకీయంగా వెనుకబడిపోతున్నామని బీసీల్లో ఒక ఆందోళన అయితే కనిపిస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో తమ ఆధిపత్యమే కొనసాగాలి అంటూ అటు రెడ్లు కూడా ప్రయత్నిస్తున్నారట నెల్లూరు జిల్లాలో. ఈ పరిస్థితుల్లో బీసీలు ఎవరికి ఓటేస్తారు అన్న విషయం ఉత్కంఠ నెలకొంది 2 పార్టీల్లోనూ. చివరి నిమిషంలో పార్టీలు మనసు మార్చుకుని బీసీలకు అవకాశం ఇస్తాయేమో చూడాలి.